కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం. ముందు ఇది కూడా చదవమ్మా. 6వ అధ్యాయం 20వ వచనం చదువు. 6:20 చదువు. చదవం. ఆఖరి వచనం అది. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. 19వ వచనం ఒకసారి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కాదు. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు పౌలు భక్తుడు చక్కటి విషయాలు మనకి ప్రస్తావన చేస్తూ వస్తున్నాడు. బైబిల్ గ్రంథములో దేహమును గురించి వ్రాయబడి ఉంది. ప్రకటనలు అంటాడు కదా, నీ దేహమును గురించి లెక్క అప్పగించుకోవాలి. ఆమేన్. నరకమునందు ఈ దేహము ఉండాలా, దేవుని యందు ఉండాలని ఆలోచిస్తే దేహాన్ని గురించి చాలా ప్రస్తావనలు మనకు కనపడుతున్న బైబిల్ గ్రంథాల్లో. మానవుడికి ఈ రోజున భూమిని మనం బ్రతుకుతున్నామంటే అతి ప్రాముఖ్యమైనది ఏదైనా ఉంది అంటే అది దేహమే. హల్లెలూయా. ఆస్తుల కన్నా, మేడల మిద్దుల కన్నా, అన్నిటికన్నా గొప్ప విలువైనది ఏదైనా ఉంది అంటే అది దేహమే. దేహం సరికానప్పుడు డబ్బున్న ప్రయోజనం లేదు. దేహము సరే సంపూర్ణతగా లేనప్పుడు మేడలు మిద్దులు ఉన్న ప్రయోజనం లేదు. మానవుడికి ఇంపార్టెంట్ దేహమే. మనిషి దేహమును గురించి ఎక్కువగా ఆలోచన కలిగి ఉండాలి. అదేంటంటే పాస్టర్ గారు అంటారేమో, అవును, ఈ దేహము ఒకప్పుడు మనం మన ఇష్టానుసారంగా మనం వాడుకున్న వారమే. ప్రభుని ఎరగక మునుపు మనం నచ్చినట్లుగా మన దేహముతో మనం జరిగించాం. భక్తుడు అది అంటున్నాడు, ఇదివరకు మీ దేహముతో జరిగించిన కార్యములను మీరు జ్ఞాపకం చేసుకుని. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మన దేహంతో చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఈనాడు అనేక మంది దేహము కొరకు ఆరాటపడుతూ ప్రయాసపడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదేమో ఒక విషయం మీరు గమనించండి, దేహము ఒక్కసారి ఆరోగ్యం తప్పింది అంటే మరలా అది కూడుకోవడం చాలా కష్టం. అందుకే దేహమును గురించి జాగ్రత్త వహించుడి అని బైబిల్ బోధిస్తుంది. ఆమేన్. దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏదైనా ఉంది అంటే భూమి మీద దేహమే. కాకపోతే ఎవరికి దేవుడు ఇచ్చిన దేహాన్ని బట్టి వాళ్ళు ఆనందించాలి, సంతోషించాలి. దేహము అది తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, ఎలా ఉన్నా అది దేవుడు వారికి దయచేసిన దేహము. దేహము మరి ఆరోగ్యవంతంగా మనం కాపాడుకోవలసిన వారమే ఉన్నాం. దేహము ఆరోగ్యవంతముగా దేవుడు ఇచ్చాడు మొదటి నుంచి. కాకపోతే మనం దాన్ని దుర్వినియోగముగా చేస్తే ఆరోగ్యము కాస్త దెబ్బతింటుంది. మన దేహమునకు సమస్యలు అనేవి వస్తాయి. దేవుడు మనకి ఎలా దేహాన్ని అప్పగించాడో మరలా అలాగే దేహాన్ని దేవుడికి అప్పగించుకోవాలి. ఎవరైనా నీకు ఒక వస్తువు ఇస్తే తిరిగి మరలా అలాగే వారికి ఆ వస్తువు అప్పగించాలి. అంతేగా నాశనం చేస్తూ ఊరుకుంటారండి, ఊరుకోరు. పెళ్లికి వెళ్ళాలమ్మా పట్టు చీర అంటే ఇచ్చారు పోనీలేని, దాని ఇష్టానుసారం ఆపేసి మురుగులు చేసేసి డాగులు చేసి ఊరుకుంటుందా? ఊరుకోదు. అలాగే దేవుని పిల్లలు, దేహము దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యము. దేహము దేవుడిని ఇచ్చిన ప్రసాదము. మరలా దేవునికి అట్లాగే
అప్పగించుకోవాలి. మనం దీన్ని పాడు చేయడానికి వీలు లేదు. వాక్యం మనకు బోధిస్తుంది. ఏమనుంది? మీరు మీ సొత్తు కాదు. ఈ దేహం, చాలా మంది చెప్పే పొగరుబోతు సమాధానం అంటే నా ఇష్టం, నా ఇష్టం. ఏంటి నీ ఇష్టం? నీ ఇష్టం అనేది నీలో ఏదీ లేదు. నీ దేహము ఎవరి సొత్తు? దేవుని సొత్తు. మరి నా ఇష్టం అంటే ఎలా కుదురుతుంది? నీదంటూ ఏముంది? నీదంటూ ఈ లోకంలో ఏదీ లేదు. ఒక వ్యక్తి అలా పాడాడు, నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదేనయ్యా. నీవే నీవే బ్రతుకంతా నీవే, నీవే నీవే బ్రతుకంతా నీవే. హల్లెలూయా. నాదంటూ ఏముంది ఈ లోకంలో? ఏదీ లేదు. చరణ్, నీవిచ్చిన ఈ ఆరోగ్యం, నీవిచ్చిన ఈ బలం, నీవిచ్చిన ఈ సౌభాగ్యం, నీవిచ్చిన ఈ అందం, నీవిచ్చిన ఈ పొలం, నీవిచ్చిన ఈ ఇల్లు, ఇవన్నీ ఎవరట? కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా అన్నాడు శరణాల్లో. నిజమే. ఏముంది? నా పిల్లలు అంటున్నావు, నీ పిల్లలా? వారు దేవుని పిల్లలు. నా ఇల్లు అంటున్నావు, అది నీ ఇల్లా? దేవునికి ఇల్లు. నా పొలం, నా బంగారం, నీదంటూ ఏముంది? ఏదీ లేదు. ప్రతిదీ కూడా నీ దేహముతో సహా అది దేవుని సొత్తు. ఆమేన్. అయితే దేవుని పిల్లారా, దేహమును గురించి ప్రస్తావన చేస్తూ వస్తున్నాడు. దేవుడు నీ దేహమును విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఆయన కొనుక్కున్న నీ దేహమును గురించి దేవునికి లెక్క అప్పగించుకోక తప్పదు. హల్లెలూయా. మరి కొనబడిన నీ దేహం, విలువ పెట్టబడిన నీ దేహం, నీ సొత్తు కాని నీ దేహముతో దేవుడు ఒకటే కోరుకున్నాడు, నన్ను మహిమపరచుడి. హల్లెలూయా. ఏమన్నారండి ప్రభు వారు? నన్ను మహిమపరచుడి. నీ దేహముతో దేవుని మహిమపరచవలసిన విశ్వాసులం. దేవుని గురించి తెలియని ప్రజలకు తెలియదేమో గాని దేవుని నమ్ముకున్న దైవ బిడ్డలందరికీ తెలిసిన సత్యం ఏంటంటే, నీ దేహము నీది కాదు, నీ సొత్తు కాదు, అది దేవునిది. ఆ దేవుని దేహముతో దేవుని మహిమ పరచుడి. గమనించండి దేవుని పిల్లారా, మన దేహంతో దేవుని మహిమపరచవలసిన మనం మహిమపరుస్తున్నామా? నడినెత్తు మొదలుకుని అరికాళ్ళ వరకు ఉండేదే దేహం. సగం సగం కాదు. ఈ చేతులు నాయి, ఈ కాళ్ళు దేవుడివి, తలకాయ నాది, లేకపోతే మా ఆయనది, లేకపోతే నా పిల్లోడిది, నా గుండె అంతా నా కొడుకుదే. ఇటువంటి పిచ్చి పిచ్చి డైలాగులు ఎవరు చెప్పుకోకండి. క్రైస్తవులు మనం. నా మనసంతా నువ్వే, నా గుండెలో నువ్వే ఉన్నావు, నా గుండెకే నువ్వే అంటారు బయట డైలాగులు. క్రైస్తవ విశ్వాసం అదేమి లేదు. నడినెత్తి మొదలుకు అరికాళ్ళ వరకు నీ దేహము ఎవరి సొత్తు? దేవుని సొత్తు. ప్రేమించిన వాళ్ళది కాదు. ప్రేమకులు అలాగే చెప్పుకుంటారు పిచ్చోళ్ళు 4 రోజులే, తర్వాత మళ్ళీ కొట్టుకు చచ్చిపోతారు. దేవుని యొక్క వాక్యం మనకు బోధించేది ఏంటంటే, దేవుని పిల్లల నీ దేహముతో దేవుని మహిమ పరచవలసిన ఈ దేహముతో ఏం చేస్తున్నామంటే మనం దుర్వినియోగం చేస్తున్నాం. ఈ దేహముతో దేవుని మహిమపరచిన విశ్వాసులను నాశనం చేసుకుంటున్నాం. ఈ దేహము దేవుని ఆలయమై ఉన్న దేహాన్ని, ఆలయంలో దేవుడు లేడు, దెయ్యాలను కూడగొట్టుకుంటున్నాం. ఇంకా విశ్వాసులు ఎందుకు ఏంటండి,
దేవుడు నమ్ముకున్నా అంటున్నాము. నమ్ముకుని నలుగురికి సిగ్గు కలిగిస్తున్నావు కానీ గౌరవం కలిగించడం లేదే. నీ దేహముతో దేవుని మహిమపరచవలసిన నీ జీవితంలో మహిమపరచక దేవునికే అవమానాన్ని కలిగిస్తున్నావు. ఒక క్రైస్తవ విశ్వాసి ప్రభువుకి మహిమ కలిగించాలి, సాతానుడికి సిగ్గు కలిగించాలి. సాతానుడు సిగ్గుపడాలి, దేవుడు నామము మహిమపరచబడేలాగా నీ దేహం ఉండాలి. అది ప్రభు కోరుకుంటుంది. క్రైస్తవ బిడ్డలారా, ఎందుకంటే జాగ్రత్త నీ దేహముతో అంటాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:10 అంటాడు. చూడండి, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచిదైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. ఆమేన్. దేవుడు అంటున్నాడు, నీ దేహముతో జరిగించినది అది మంచిదైనా సరే, చెడ్డదైనా సరే, దేవుని న్యాయ పీఠము ఎదుట ఉండక తప్పదు. క్రీస్తు న్యాయ పీఠం ఎదుట నిలబడితే ఏ దేహముల గురించి సంబరపడి, ఏ దేహముల గురించి మురిచిపోయి, ఏ దేహముల గురించి దేవుని మహిమపరచలేదో అదే దేహము ఎక్కడుంటుంది అంటున్నాడు తెలుసా? అగ్ని ఆరక పురుగు సావక. నిజముగా అగ్నిలో దేవుడు నీ దేహాన్ని పెడితే, ఈ లోకంలో మంటలో పెడితే అప్పుడు బూడిదవుతుంది, కానీ దేవుని అగ్ని మాత్రం బూడిద చెయ్యదు. మండుతూనే ఉంటావు. నీ దేహం మండుతూనే ఉంటుంది, బాధ అనుభవిస్తూనే ఉంటావు. కొద్ది కాలము దేవునికి దేహాన్ని ఇస్తే ఆ దేహముతో ప్రభుని మహిమ పరచనందుకు ఒకానొక దినముందు ఆ దేహముతో నరక యాతన అనుభవించే స్థితి దేవుడు నీకు కలుగు చేస్తే నీ స్థితి ఏంటి? నీ దేహము దేవునిది అయి ఉండి కూడా నువ్వు దుర్వినియోగం చేస్తే ఆ దేహాన్ని తీసుకువెళ్ళి అగ్నిలో పెడితే మల మండుతూ ఉన్న అగ్నిలో నీ దేహము కాలుతూ ఉన్నప్పుడు అరుపులే అరుపులు, కేకలే కేకలు, బొబ్బలు వేస్తున్నావు. బైబిల్ అక్కడ అదే కనపడుతుంది. ప్రభువా, ఈ నరక యాతన అనుభవించలేకపోతున్నా అంటున్నాడు అతను. ఏమనిపించలేకపోతున్నాడట? ఈ నరక యాతన. ఎందుకంటే 1 రోజు కాదు, 2 రోజులు కాదు. నేను తీసుకెళ్ళి నిప్పులు పడేస్తే 1 గంటలో కాలి బూడిదైపోతావు. కానీ ఆ నరకములో నువ్వు కాలవు, బూడిదావు. ఎన్ని రోజులు? 1 సంవత్సరమా, 2 సంవత్సరాలంటే బైబిల్ ఉంది. యుగ యుగములు. ఆమేన్. ఏమండి, కొద్దిపాటి కృప దాన్ని నిర్లక్ష్యం చేస్తే తర్వాత మనం తప్పించుకోవడానికి మనకు అవకాశం లేదు. కొంచెమే దాన్ని జాగ్రత్తగా వాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ కొంచెంలో కూడా ఎంత కొంచెం బతుకు ఎంతకాలం బతుకుతామండి? ఒక 70-80 ఏళ్ళు బతుకుతాం, అంతే కదా? ఈ 70-80 ఏళ్ళ కోసం యుగాలంటే వేల సంవత్సరాలు బ్రతుకు నాశనం చేసుకోవడం ఎందుకు? ఓపిక పట్టలేమా? తెలియని వారికి తెలియకపోవచ్చు, తెలిసిన ఒక విశ్వాసిగా నీకు తెలియదా? నీ దేహము దేవుడిది అన్నప్పుడు అది దేవుడికి ఎందుకు అప్పగించుకో? ఏమా ఒంట్లో బాగోలేదు, తిన్నాను, వండుకున్నాను, చేసుకున్నా. ఈ దేహముతో వండుకుంటున్నావు, తింటున్నావు, చేసుకుంటున్నావు, 2 అడుగులు వేస్తున్నావు, వీధుల్లోకి వస్తున్నావు, మనుషులతో మాట్లాడుతున్నావు, టీవీలు చూస్తున్నావు, అవి చూస్తున్నావు, ఇన్ని చేసేస్తున్నావు ఈ దేహంతో. కానీ గుడిలోకి వచ్చి మాత్రం అడుగు పెట్టలేని నీ దేహం జాగ్రత్త. భయంకరమైన స్థితి ఆ దేహానికి కలిగితే ఆ రోజు నిన్ను కుక్కలు కూడా చూడవండి. మన యూట్యూబ్లో చూశాను,
వాడు ఒకప్పుడు గొప్ప పేరు కలిగిన వాడు, నాయకుడు, బీజేపీ నాయకుడు అన్నారు, గొప్ప నాయకుడు. చిన్న తప్పుడు మాట క్రీస్తుని గురించి మాట్లాడాడు. అతను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఉందండి, నోరు ఎలా తెరిస్తే నోటినంత పురుగులు. ఆ డాక్టర్ గారు ఓపెన్ చేసి ఎలా నోరు ఓపెన్ చేస్తే నోటి నిండా పురుగులే. ఏమి లేదు తెలుసానికి, బోర్డు ఆస్తుంది, పేరుంది, కానీ తన దేహం అప్పుడు ఏమైపోయింది తెలుసా? బతుకొండగా పురుగెట్టేసింది. బతుకొండగా పురుగెట్టింది. ఎందుకు తెలుసా? ప్రభువుని మహిమపరచలేదు. హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు మనం చదువుతున్నప్పుడు ఒక రోజున పిలాతు, ఎవరండి? పిలాతు సింహాసనం మీద కూర్చున్నప్పుడు క్రీస్తుని గురించి మాట్లాడుతూ ఎవరు బోధిస్తున్నప్పుడు విని మాట్లాడుతున్నాడు. పిలాతు సింహాసనం కూర్చొని క్రీస్తుని గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రజలు, ఈ బైబిల్లో ఉంది, దేవుని ఆత్మ అతనిలో ఉండి మాట్లాడించెను. ఆమేన్. ఎవరు మాట్లాడారట? దేవుని ఆత్మ చేత మాట్లాడితే. ఎవరు? పిలాతు అంటే అనుకునేవాడా? రాజు. ప్రజలు జేజేలు పలికి, పిలాతుకు జై, పిలాతుకు జై, ఎంత గొప్ప మాటలు మాట్లాడుతున్నావు అని జేజేలు పలుకుతుంటే అప్పుడు పిలాతు బైబిల్ ఉంది, ప్రభుని మహిమ పరచనందున. ఏంటంటే ప్రభుని మహిమ పరచనందున. అప్పుడే జేజేలు విన్నాడు. అప్పుడే అతను నోట్లోంచి పురుగులు తప్ప 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 పడిపోయి అక్కడే సింహాసనం చచ్చిపోయాడంటే. ఎందుకు? దేవుణ్ణి, అక్కడ వచనందు, దేవుని మహిమ పరచనందున నోటులోంచి పురుగులు పడి. రాజైతే ఎవరికి కావాలండి? దేవుడికి. రాజైనా పేదైనా దేవుడికి ఒకటే. నోటులోంచి పురుగులు పడి చనిపోయిననుంది రాజు. మనమెంత, మన స్థితి ఎంత, మన బ్రతికెంత? భగవంతుడికి భయపడకుండా ఈ దేహంతో మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి ఎప్పుడు ఈ దేహాన్ని పులుములాటే, ఎప్పుడు తడుములాటే, ఎప్పుడు పాముకోవడమే, ఎప్పుడు కూడా అలసిపోవడమే. తెలియని వాళ్ళు ఎవరో చేసేవాళ్ళు చేస్తారు ఊరికండి. క్రైస్తవ బిడ్డలను మనం కూడా ఇంకా అలాగే తెలాగా ఈ దేహాన్ని గురించి ఎంత లెక్క అప్పగించుకోవాలనుకున్నారు సార్? చాలా లెక్క అప్పగించుకోవాలి. నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అనుకుంటున్నావు, కానీ ఏది నీ ఇష్టం నీకు అర్థం అవుతుందా? నీ ఇష్టం అని చెప్పి నీ శరీరాన్ని అనవసరమైన దానికి ఉపయోగిస్తున్నావు, అనవసర దానికి వరకు పరిగెడుతున్నావు, అనవసర విషయాలకి వెచ్చిస్తున్నావు. అదే పరమార్థం అనుకుని, అదే గొప్ప అనుకుని ఏం చేస్తున్నావు మనకు అర్థం అవుతలేదు, మనకు అర్థం అవుతులా. కానీ దేవుడు నీ అజ్ఞానాన్ని బట్టి ఆయన సమర్థించుకునేవాడు మాత్రం కాదు. దేవుడికి జ్ఞానమే ఇచ్చాడు కానీ అజ్ఞానము ఇవ్వల. పోనీలే, చదివేసుకుందాం, పర్వాలేదులే, సమర్థించుకుందాం, ఎవరు చేస్తలేదు, ఎవరు ఉండలేదు, ఎవరు చేస్తలేదు, వాళ్ళు చేయలేదా, ఏం చేయలేదా, పోనీలే అని అనుకుని సమర్థించుకునే దేవుడు మాత్రము కాదు. ఆయన ఇప్పుడు భూమి మీద ఎంత ప్రేమ కలిగిన వాడో, తీర్పు దినమనంతా ఆయన కఠినాత్ముడు. ఆమేన్. ఒక రోజున యేసు ప్రభువు చెప్పిన ఉపమానంలో మనకు అదే కనపడుతుంది. తలాంతులు ఇచ్చినోడికి 5 ఇచ్చినోడు పనిచేసి శబాష్ అనిపించుకుని వెళ్ళాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు 4 తలాంతులు చేశాడు. శబాషరా బాబా అన్నాడు. 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చాడు. ఆ తలాంతుని ఎదురా అంటే అది చెప్పే కింద డైలాగులు చూడండి. నాకు తెలుసు నువ్వు కఠినాత్ముడు అని. ఏంటంటే కఠినాత్ముడైతే తలాంతు ఇస్తాడు వాడికి, ఆడికి బదులు ఇంకొకటికి ఇచ్చుకుంటాడు. కానీ వాడు చెప్పిన డైలాగులు చూడండి. నువ్వు కఠినాత్ముడు అని నాకు తెలుసు, అందుకే ఈ తలాంతు తీసుకెళ్ళి భూమిలో కప్పెట్టాను. ఏం చేశాడట? భూమిలో కప్పెట్టాను, ఇదిగో నీ తలాంతు తీసుకో అని తెచ్చిచ్చాడు. రాజుకి కోపం వచ్చింది. నీకు తలాంతు ఇచ్చింది భూమిలో కప్పెడతానికి కాదురా,
దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి. 5 ఇచ్చినవాడు 5కు 5 చేశాడు, 2 ఇచ్చినవాడు 2కు 2 చేశాడు. నీకు 1 ఇచ్చాను, ఆ 1 ఇంకొకటి చెయ్యాలి. కానీ నువ్వు కప్పెట్టావు కనుక సేవకులారా రండి అన్నాడు. వీడిని తీసుకుని కాళ్ళు చేతులు కట్టి సీకటగల కొట్లలో పడేయండి. నిజమే, ఇచ్చినప్పుడు ప్రేమతోనే ఇచ్చాడు. కానీ వాడు సద్వినియోగం చేయనప్పుడు పోనలే పోలా నీ మొహం చూపించుకో అన్నాడా? అనలా. వీడి కాళ్ళు చేతులు కట్టి సీకటగల కొట్లో పడేయండి అన్నాడంతే. ఎంత ప్రేమతో ఇచ్చాడు. ఆ ప్రేమ వాడు సద్వినియోగం చేసుకెళ్ళలేదు. దేవుని కఠినత్వం చూసి రాజుది. ఇప్పుడు ఎక్కడున్నాడు తెలిసేవాడు బ్రతుకు. ఇంటికెళ్ళా సేకటగల కొట్లలో వెలుగనేది కనపడని జైల్లో పడవేయబడ్డాడు. చాలా భయంకరం కదండి. దేవుని యొక్క వాక్యం మనకు అదే బోధిస్తుంది. దేవుడు నీకు చక్కని కృపని ఇచ్చాడు, కానీ సద్వినియోగం చేస్తలా. వాడికి తలాంతు ఇచ్చాడు, తలాంతును సద్వినియోగం చేయలా. ఏంటి తలాంతులు అంటారేమో. బైబిల్ గ్రంథంలో మన వాక్యాలు మనం చదువుతున్నప్పుడు తలాంతులు అంటే ఏంటి అనుకున్నారు? ఏంటి తలాంతులు? నీకు పాట పాడే వరం ఇచ్చాడా? పాడు, చచ్చిపోయే వరకు, ముసలకు వచ్చే పళ్ళు ఊడిపోయినా సరే నువ్వు పాడుతూనే ఉండు ప్రభు కోసం. అది దేవునికి ఇచ్చిన తలాంతు. ప్రార్థన చేసే శక్తి ఇచ్చాడా? చచ్చిపోయి మట్టిలో కలిసే వరకు కూడా నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండు. ఆ తలాంతు విడిచిపెట్టకు. ప్రభుకి మహిమపరిచే విధానంలో బైబిల్ చదవడం వచ్చా? చదువు. నోరు అరిగిపోయేలాగా చదువుతూ ఉండు. ఒకవేళ నువ్వు బాప్తిసం తీసుకున్నావా, ఆ బాప్తిసం అనే రక్షణ నీ ఇంటిలో ఉన్న వాళ్ళందరికీ రక్షణ భాగ్యం ఇప్పించు. నేను అంటున్నాను, ఈనాడు క్రైస్తవులు మన చిన్న మిస్టేక్ ఏంటంటే, రక్షణ పొందిన మన జీవితంలో మన రక్షణ ఎవరికి ప్రయోజనకరంగా ఉండటం లేదు. అంటే తలాంతును వాడు ఏం చేయలేదు, వాడలేదు, కప్పెట్టాడు. మన రక్షణ కూడా అలాగే కప్పెట్టేసుకుంటున్నాం. మన రక్షణ అలా కప్పెట్టుకుంటే ఎవరు రక్షించబడతారు? నమ్మిన నువ్వే గుడికి రాకపోతే నమ్మని వాళ్ళు గుడికి వస్తారా? నమ్మను నువ్వే ఎలాగో నమ్మిన నువ్వు ప్రార్థన చేయకపోతే నమ్మలేని వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారు? నమ్మిన నువ్వు పాట పాడు, ఇంట్లోనే సరే బయట ఉన్నా సరే పాట పాడు. అమ్మో ఆవిడ దేవుడు నమ్ము బలి పాట పాడుతుందని చెప్పుకుంటారు. చూపించు నీ తలాంతు. టీవీలోకి వచ్చి ఎంతో మంది పాటలు పాడుతున్నారు, సిగ్గుపడుతున్నారా? చెప్పండమ్మా. పిల్లలు పాడేస్తున్నారు, ముసలి కుర్రోళ్ళు అందరూ పాడుతున్నారు. టీవీలోకి వచ్చి నన్ను చూడాలి అని పాటలు పాడుతున్నారు. గుళ్ళు ఆ మాత్రం నువ్వు పాడలే పాట? ప్రభువుని దేవునికి ఇచ్చిన స్వరాన్ని పూడ్చుకుంటే తుప్పెట్టిన కత్తిపేటలాగా మారితే తర్వాత నీ కంఠంలోంచి సరైన స్వరము పీఠిపుడు రాకపోవచ్చు. ఏదైనా పాడగా స్వరపీఠిగా బాగుంటుంది. నువ్వు వాడకపోతే తుప్పెట్టిపోతుంది. కొయ్యగా కత్తిపేట నునుపు వస్తుంది. నువ్వు ప్రార్థన చేయగా అలవాటు అవుతుంది. పాడగా పాటలు వస్తాయి, చదువు వస్తుంది. ఇతరులకు సాక్ష్యం చెప్పగా కొన్ని ఆత్మలను రక్షిస్తావు. హల్లెలూయా. నిజమే, ఆత్మను సంపాదించాలి విశ్వాసంగా. నువ్వు నమ్మిన నీ రక్షణ ఇతరులకు ప్రయోజనకరమైనప్పుడు నీ దేహము దేవునికి ఇచ్చినది కూడా అది దండగే. దయచేసి దేవుని పిల్లారా, మరి దేవునికి ఇష్టమైన మన జీవితంలో దేహమును గురించి ప్రభు వారు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. దయచేసి దేవుడు పిల్లారా, ఈ దేహములో మరి చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 5:7 గనుక ఈ దేహములో నివసించినంత కాలము ప్రభువునకు
దూరముగా ఉన్నామని ఎరిగిండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఆమేన్. గమనించండి, అసలు నీ దేహంలో దేవుడు ఉంటే నీకు ధైర్యమే కానీ అధైర్యము రాదు. అంతే కదా. నా దేహంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నా దేహం దేవుని ఆలయము కనుక నా ప్రభువు ఇందులో ఉన్నాడు అని అనుకున్న వారికి ధైర్యమే వస్తుంది కానీ పిరికితనము రాదు. ఈరోజు నేను అంటున్నాను, నువ్వు చచ్చిపోతావు అని డాక్టర్ గారు చెప్పినా నీలో క్రీస్తు ఉంటే నీకు ధైర్యం ఉంటుందా, భయం ఉంటుందా? చెప్పండమ్మా. నువ్వు డాక్టర్ చెప్పి నువ్వు చచ్చిపోతావు ఒక అరగంటలో అన్నాడు అంతే. అయినా క్రీస్తు మనలో ఉంటే ధైర్యమే కానీ అసలు అపనమ్మకమే ఉండదు, భయమే ఉండదు. ఎందుకంటే డాక్టర్ మాట కంటే నాలో ఉన్న దేవుడు ఉన్నాడనే ధైర్యము. ఆమేన్. అదే చెప్తున్నాను, మీ దేహంలో ఎవరు ఉండాలి? ఇప్పుడు దేవుడు ఉంటే ధైర్యం. నేను పడిపోతానేమో, ఉండలేనేమో, కూర్చోలేనేమో, నడవలేనేమో, ఇలాంటి పిరికితనం ఉంటే ధైర్యం కదా అది. బైబిల్ గ్రంథం అంటాడు కదా, ఆయన మీకు పిరికితనము గల ఆత్మ మీకు ఇవ్వలేదు, ఆయన ధైర్యము మీకు అనుగ్రహించాను. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలమండి, ధైర్యం ఉండాలి. దేవుని బిడ్డలమైన మన జీవితంలో ధైర్యముగా ఉండాలి. కానీ పిరికితనం ఏంటి? నీలో క్రీస్తు ఉంటే ధైర్యం పుడుతుంది. మరణ పడక మీద ఉన్నప్పటికీ కూడా లేవనెత్తగలిగిన దేవుడిని ధైర్యం పుడుతుంది. ఒక రోజున మరియతో మార్పుతో అంటున్నాడు, నీ తమ్ముడు బ్రతుకుతాడని నువ్వు నమ్ముచున్నావా అని అడిగాడు యేసయ్య. ఏంటండి? మీ తమ్ముడు బ్రతుకుతాడని నమ్ముచున్నావా అని అడిగాడు. ఇప్పుడు తమ్ముడు ఏ స్థితిలో ఉన్నాడు చెప్పండి? సమాధిలో ఉన్నాడు. సమాధి చేసి అప్పటికే 3 రోజులు అయింది. 3 రోజులు అయిపోయాక వచ్చాడు ఆయన. 3 రోజులు సమాధి మట్టిలో కప్పెట్టేసే కదా. ఎలా ఉంటుంది శరీరం? ఉబ్బుపోయి పురుగట్టేసి ఉంటుంది. మీ తమ్ముడు బ్రతుకుతాడు నమ్ముచున్నావా అంటే ఊరుకుని ఆయన ఇదేం మాట, చాలా బలంగా మాట్లాడుతున్నాం, నిజంగా ఇది అయ్యే పని అంటే అనలేదు. వాళ్ళ అన్న చెప్పింది తెలుసా? అవును ప్రభువా, మా తమ్ముడు బ్రతుకుతాడని నమ్ముచున్నాము. ఆమేన్. సమాధి చేసి 3 రోజుల పైన అయితే ఇంకా బతుకుతాడని నెలకి నమ్మకం ఏంటండి? అదే విశ్వాసం, ధైర్యం. క్రీస్తుని కలిగిన వారి జీవితాల్లో దేహం పురిగట్టేసినా సరే, ఉప్పు పైన కంపు వస్తున్నా బ్రతుకుతాడు. అదే గొప్ప ధైర్యం. అది ఎవరు క్రీస్తుని బట్టి కలిగిన వారి ధైర్యం అండి. ఈరోజు దేవుడు నమ్ముకున్నాం కానీ మనకి ధైర్యం లేదు, కృంగిపోతాం. శరీరానికి ఏదైనా కలిగినా, దేహానికి ఏదైనా సమస్య వచ్చినా ధైర్యం కోల్పోతున్నాం. మీరు ధైర్యం కోల్పోవడానికి వీలు లేదు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన గుండెకాయలు మార్చేస్తాడు, కిడ్నీలు మార్చేస్తాడు, రక్తనాళాలు మార్చేస్తాడు. ఏమండి? దేహములు ఏదైనా మార్చేయగలిగిన దేవుడు. ఎముకలు ఇరిసి పూడ్చి కప్పెట్టేసి దాన్ని సరిచేసి బ్రతికించేసే దేవుడు. బైబిల్ వాక్యాలు చదువుతున్నప్పుడు యేసయ్య దేవుడు ఎంతమందికి ఆపరేషన్ చేయలేదండి. అసలు కనుగుడ్డే లేనోడికి గుడ్లు ఇచ్చేసాడు. ఏమంటే ఏ హాస్పిటల్ అయినా కళ్ళు పోతే దానికి వేరే కన్నులు పెడతారు కానీ అసలు కనుగుడ్డు నరాలే లేనోడికి కళ్ళు రావడం కష్టం. కానీ యేసయ్య కళ్ళు ఇచ్చేసాడు లేదా చేసేసాడంతే. ఆయన మించిన పరమాణ వైద్యుడు ఎవరు కూడా లేరు. మరి నీ దేహముల గురించి ఎందుకు కృంగిపోతున్నావో నాకు తెలియదు. నీ దేహముల గురించి ఎందుకు సతమతం అవుతున్నావో నాకు తెలియదు. దేవుని బిడ్డ, నేను ఒకటి చెప్తున్నాను, నీ దేహము దేవునికి అప్పగించుకోవడానికి ప్రయత్నము చేయి.
నీ దేహంపై ఎవరికి అధికారము ఇవ్వకు. హల్లెలూయా. ఏంటండి ఎవరికి అధికారం? ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ప్రస్తావన చేయబడింది. చూడండి ఒకసారి. భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారము లేదు, అలాగుననే భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారము లేదు. ఇది బైబిల్. నీ పైన నాకు అధికారం ఉందే అని భర్త అంటానికి, భార్య ఏమండి మీ దేహం నాది నా ఇష్టం అంటానికి భార్యకి కానీ ఎవరికి అధికారం లేదు. భర్తకి భార్య పైన, భార్యకి భర్త పైన, లేకపోతే పిల్లల పైన, ఎవరిపైన ఎవరికి అధికారము లేదు. ఎందుకు తెలుసా? మన దేహం మీద మనకే అధికారం లేనప్పుడు ఎవరికి అధికారం ఉంటుంది? ఎవరికి అధికారం ఉంటుంది? కనుక అది దేవునిదే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చాలా విషయాలు మన వాక్యాన్ని బట్టి మనం ఆలోచించండి. మరి ఆయన ఇష్టం ప్రకారం చెయ్యాలి కదండి, మరి అలా కదా, మరి ఆయనకి లోపడాలి కదా, ఆయనకి మరి ఈ దేహం ఆయనదే కదా, చెప్పింది చెయ్యాలి కదా, ఇలాంటి ఏయో పూర్వకాల డైలాగులు చెప్తారేమో. కానీ బైబిల్ బోధిస్తుంది ఎవరికి ఎవరిపైన అధికారాలు లేవు. ఒకరిని ఒకరు ప్రేమించడమే తప్ప అధికారం చేయడానికి ఎవరికి అధికారం ఉండదు దేవుడు. ఎందుకంటే ఎవరి దేహము వారికి దేవుడి మాత్రమే ఇచ్చాడు. తల్లి గర్భములో పిండముగా పెట్టి మాంసాన్ని పొదిగి సమస్తాన్ని ఏర్పాటు చేసిన వాడెవరు? దేవుడే. మాంసాన్ని పొదిగింది ఆయనే, ఎముకలు పొదిగింది ఆయనే, అవయవాలు కూర్చింది ఆయనే, భూమి మీద పెట్టింది ఆయనే. ఆయనకే అధికారము. హల్లెలూయా. దయచేసి దేవుని పిల్లలారా, దేవుని వాక్యం బోధిస్తుంది. దేవుని వలన మనం ఈ దేహము కలిగి ఉన్నామన్న సంగతి మీరు మర్చిపోవద్దని వాక్యం బోధిస్తుంది. హల్లెలూయా. అదే 6:15 అంటాడు చూడండి. మీ దేహం క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా. నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని వేసి యొక్క అవయవములుగా చేయుదురా. అదంత మాత్రము తగదు. ఎందుకంటే వేసి అనగా లోకము. మన దేహముతో లోకం కొరకు ప్రయాసపడి మన దేహాన్ని పాడు చేస్తున్నాం. ఈ దేహము ఎవరి అవయవాలట? క్రీస్తు నాకు అవయవాలు. క్రీస్తుకి అవయవాలు అయినప్పుడు దాన్ని ఏం చేస్తున్నాం? ఈ అవయవాలను తీసుకెళ్ళి లోకానికి అంటగడుతున్నాం. ఈ లోకం కొరకు ప్రయాసపడుతున్నాం, లోకం కొరకు హెచ్చిస్తున్నాం. తెలుసో తెలియక ఒకప్పుడు మనం అలాగే చేసేస్తాం. అలసిపోయాం, చెమట వచ్చేసాం, ప్రయాసపడ్డాం, ఒళ్ళు నలిగిపోయింది, ఏమంటే మాత్రం అరిగిపోయాం, కరిగిపోయాం. కానీ ఇప్పుడు క్రీస్తును తెలుసుకున్నాక కూడా, సత్యాన్ని తెలుసుకున్నాక మన అవయవములు దేవుని అవయవాలని చెప్పి గుర్తెరగకపోతే ఎలాగా? అప్పుడు అలాగే చేస్తాం, ఇప్పుడు అలాగే చేస్తాం. అప్పుడు మన దేహాన్ని లోకం కొరకే వినియోగించాం, దేవుని నమ్ముకొని ఇప్పుడు కూడా లోకం కొరకే వినియోగిస్తే దేవుడు ఎలా ఊరుకుంటాడు అనుకుంటున్నారో నాకు తెలియదు. కానీ దయచేసి దేవుని పిల్లారా, దేహముతో మన అవయవములో దేవుని నామాన్ని మహిమపరచడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దయచేసి దేవుని పిల్లారా, వాక్యం మనకు బోధిస్తుంది. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా చాలా సందర్భాల్లో మనకి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 6:25 చదువుతాం. అందువలన చేయండి, 6:25. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి, ఏమి ధరించుకుందామో అని
మీ దేహమును గురించి చింతింపకుడి. ఆగండి. దేవుడు ఇస్తున్న మనకి వాగ్దానం ఏంటంటే మీ దేహమును గురించి చింతించొద్దు. మళ్ళీ చెప్పండి, మీ దేహమును గురించి చింతించొద్దు. దేనికి చింత? దేవుడిదే కదా ఇది. మాట్లాడనమ్మా, దేవుడిదే కదా, మరి నీకు చింత ఎందుకు? దేహం ఇచ్చింది దేవుడే చూసుకుంటాడు. దేవుడి చేతిలో పెట్టే నీ దేహం తీసుకెళ్ళి దేవుడే కాపాడుకుంటాడు. అమ్మా అడుగు తీస్తే చచ్చిపోతావు అన్నారనుకోండి, ఈ దేహం తీసుకొచ్చి దేవుని గుడిలో పడే దేవుడు బ్రతికించుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎవరి చేతిలో పెట్టేయాలి? దేవుడి చేతిలో పెట్టే. ఇక దానికి చింతించడం ఎందుకు? డాక్టర్ గారు నడవద్దన్నారండి, వెళ్ళొద్దన్నారండి, తిరగొద్దన్నారండి. డాక్టర్ మాట నమ్ముతున్నావు కానీ దేవుడి మాట నమ్మవా? డాక్టర్ చెప్పిందే నువ్వు చేస్తున్నావు కానీ దేవుడు చెప్పింది చేయవా? బైబిల్ బోధించేది ఒకటే, నువ్వు చింతించొద్దు, నువ్వు ఆయన చేతిలో పడే. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే వాక్యం అదే బోధిస్తుంది. దేనికి చింత? నీ దేహం గురించి ఎందుకు చింతిస్తున్నావు? ఎందుకంటే అక్కడే ఉంది, ఏమి తిందుమో ఏమి త్రాగుదామని, మీ ప్రాణమును గురించి ఏమి ధరించుకుందామని మీ దేహమును గురించి చింతించొద్దు. ఏం తినాలి, ఏం తాగాలి, ఏం చేసుకోవాలి, ఎలాగా, ఈ బ్రతుకు ఎలాగా, ఈ కుటుంబం ఎలాగా, ఈ పిల్లలు ఎలాగా, ఈ పరిస్థితి ఎలాగా, అది ఎలాగా, ఇది ఎలాగా. నువ్వు ఎప్పుడు కూడా వాటి గురించే వీటి గురించి చింతిస్తే బైబిల్ నీ చింత ఎక్కువ అవుద్దేమో కానీ నీ చింత తీరేది కాదు. అందుకే మీ చింత యావత్తు ఆయన మీద మోపండి. ఆమేన్. నువ్వు చింతిస్తే అది జరగదు. నీ చింత ఏమైనా ఉంటే ఎవరి మీద చేయాలి? దేవుడి మీద వేసేయి. రేపటికి ఎలాగా, ఈ పూటకి ఎలాగా, అయ్యో ఇంట్లో ఎలాగా, అవి లేవు, అయ్యో ఇది లేదు, ఎలాగా, బట్టలేవు, ఎలాగా, ఇది ఈ పెళ్ళిళ్ళు ఎలాగా, పేరెంటాలు ఎలాగా, పురుళ్ళు ఎలాగా, ఈ ఇల్లు చూస్తే సరిలేదు, ఎలాగా, బిడ్డలు చూస్తే సరిలేదు, ఎలాగా. మనిషికి సచ్చే వరకు చింత అలాగే ఉంటుంది. పుట్టినప్పుడు చింత, చదువుకుంటున్నప్పుడు నేను పాస్ అవుతానా అని భయంతో చింత, వయసు వచ్చాక ఎలాంటి జీవిత భాగస్వామి అవుతుందా అని చింత, పెళ్ళైన తర్వాత ఎలాగో బతకాలా అని చింత, పిల్లలు పుట్టాక వీళ్ళని ఎలా పెంచాలా అని చింత, పిల్లలు ఎదుగుతే మరి పెళ్ళిళ్ళు పేరంటాలు ఎలా చేయాలని చింత, అవి చేసిన తర్వాత వీళ్ళకి పురుళ్ళు పొన్నాలు ఎలా పోయాలని చింత, ఆ పిల్లలు ఎదిగాక నా మనవలు బాగోలు, నా పరిస్థితులు, నా మామూలు బాగోలు, అదో చింత. ఎవరు చచ్చే వరకు మనిషికి ఏంటట? చింతే. ఒకవేళ అన్ని అయిపోయిన అమ్మాయి అనుకున్న మంచం మీద ఓపిక లేని స్థితులు పడి ఉంటే ఎందుకు వచ్చింది భగవంతుడు అని చింత. అంటే చింత లేని రోజు ఏముంటుందని మనిషికి ఎప్పుడు చింతే, ఎప్పుడు చింతే. నువ్వు చింతిస్తే ఎప్పుడు చింతేది. నువ్వు చింత అనేది పక్కన పెట్టేసి దేవుని చేతులు నీ దేహాన్ని పెట్టేస్తే ఏ చింత ఉండదు. అదే దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం. అది దేవుడు నీకు దయచేస్తున్న వాగ్దానం. అదే దేవుని బిడ్డ చేయి, దేవుని చేతిలో పడే. నువ్వు చింతించుకో. నీ చింత వల్ల లేనిపోయిన అనారోగ్యాలు వస్తాయి నీకు. నువ్వు చింతిస్తే లేనిపోయిన బీపీ వస్తుంది, నువ్వు చింతిస్తే లేనిపోయిన షుగర్ వస్తుంది, నువ్వు చింతిస్తే లేనిపోయిన హార్ట్ అటాక్ వస్తుంది, గుండెపోటు వస్తుంది. ఇన్ని రోగాలకు కారణం ఏంటి తెలుసా? చింతే. నువ్వు చింతించొద్దు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏం చేద్దుమా అని మీరు భయపడుతున్నారా? చింతించొద్దు. ఎందుకంటే ఈ దేహానికి అన్ని కావాలి, తినాలి, తాగాలి, ఈ దేహానికి బట్ట ధరించాలి, అన్ని అవసరం. ఉండడానికి ఇల్లు అవసరం, అన్ని కావాలి, సుఖాలు కావాలి, సౌకర్యాలు కావాలి. చింత ఎందుకు వచ్చింది? దయచేసి వాక్యం తిన్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, గొలుసులలో కూర్చుకోవు,
వాటికి లేని చింత మనకి. అవి ఏ రోజుగా రోజు ప్రశాంతంగా బ్రతుకుతున్నాయి, చింతలే వాటికి. మనం ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు. అవును, మనం ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులం. మనుషులకి బుద్ధి జ్ఞానం కరువైపోయి, నేను పక్షులైపోతే ఎంత బాగున్నాను, పక్షిలా ఎగిరిపోతును. ఏంటి, పక్షి కంటే గొప్ప బ్రతుకురా మానవ బ్రతుకు అంటుంటే, మానవ బ్రతుకు అడిగి ఎలా ఉంటుంది? నాకన్నా పక్షి అయినా అయ్యో, దాని పనే బాగుంది. ఏం మాట్లాడాలి అర్థమవుతుంది. మరొకటి అంటున్నాడు, నన్ను ఏమనుకుంటున్నావు, సింహాడు రా అంటున్నాడు. ఆడెవడట? సింహం అంటే మనిషి కదా మాట్లాడతాను. అడంటే అంటాడట సింహం అంట అంటే మనిషి కాదు, జంతువు. మనుషుడు ఏం మాట్లాడాలో అర్థం అవుతుంది. వాడు టైగర్, ఆడు పులి, ఆడు పులే కానీ ఆడు మనిషి కాదు. ఏమంటే జంతువుల కంటే గొప్ప బ్రతుకు మానవ బ్రతుకు, పక్షుల కంటే గొప్ప బ్రతుకు మానవ బ్రతుకు. మనిషిగా మనిషి ఒప్పుకుంటలేదు కానీ నేను ఇంకొక్కనే నక్కనే జంతువుని పక్షిని అంటున్నాడు తప్ప మనిషిని మాత్రం సంపూర్తిగా ఏ మానవుడు ఒప్పుకుంటలేదు. ఎంత భయంకరమండి. వాళ్ళకి ఏను జంతువు కుక్క నక్క అంటే అయ్యి వాళ్ళకి గొప్ప అనుకుంటున్నారు. అది గొప్ప కాదు, హీనత్వం. మనిషి కంటే గొప్పది ఏది లేదు. ఏ జంతువు లేదు మనిషి కంటే గొప్పది. మనిషి కంటే ఏ పక్షి లేదు. అటువంటి గొప్ప జన్మ, గొప్ప జీవితము, గొప్ప దేహము, మానవ దేహాన్ని దేవుడిని అనుగ్రహించాడు. అటువంటి జీవితం ఎందుకో మనిషి తృణప్రాయంగా తీసి పడేస్తున్నాడు. అర్థం చేసుకోలేని స్థితి. ఇటువంటి చింతల్లో పడిపోయి దేహాన్ని పాడు చేసుకుంటున్నారు. దయచేసి దేవునికి వాగ్దానం చేస్తున్నాను, నీ దేహంలో గురించి నువ్వు చింతించొద్దు, భయపడొద్దు, బాధపడొద్దు. లేవలేని స్థితిలో ఉన్నా, ఓపిక లేకపోయినా, మరణ పడక మీద ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, సౌబ్రతుల మధ్య ఉన్నా, సూపు అన్న ఆరకపోయినా, నడిచి ఓపుకున్నా లేకపోయినా, ప్రభుని మహిమపరచు. నీ దేహంతో మహిమపరచు, బ్రతికినంత కాలం మహిమపరచు. కానీ దేహం తీసుకెళ్ళి లోకాశలకు పెట్టుకో, లోకంలో ప్రయాసాలకు పెట్టుకో, లోక మమతల కొరకు పెట్టుకో. అదేంటండి పాస్టర్ గారు అలాగంటారంటారేమో. బైబిల్లో ఉంది, ఎవరికి వారే. దేవుని స్తోత్రం. ఎవరికి వారే. నీ దేహం తీసుకెళ్ళి దేవుడిని మహిమపరచడం మానేసి బిడ్డల కోసమో, భార్య కోసమో, భర్త కోసమో, కొడుకుల కోసమో, కూతురు కోసమో, మనవల కోసమో, వాళ్ళ కోసం వీళ్ళ కోసమో శ్రమ పడుతున్నాం. వ్యక్తి పాడుతున్నాడు, ఎవరికి ఎవరు, ఎవరికి ఎవరు, ఎవరికి ఎవరు ఈ లోకములు, శివరకు యేసే పరలోకములు. ఎవరికి ఎవరు, ఎవరికి ఎవరు. ఆమేన్. ఎవరికి ఎవరండి? ఎవరికి ఎవరు? ఎందుకంటే నువ్వు పుట్టినప్పుడు ఒంటరిగా పుట్టావు, నువ్వు చచ్చేటప్పుడు కూడా ఒంటరిగానే పోతావు. మధ్యలో కలిసినయే బంధాలు, బాంధవ్యాలు అవి వదిలేసే వెళ్ళిపోతాం. మరి చివరికి నీకు మిగిలింది ఏముంది? ఏది లేదు. వాళ్ళ కోసం పడ్డం ప్రయాస, వీళ్ళ కోసం పడ్డం ప్రయాస, వీళ్ళ కోసం, వాటి కోసం, వీటి కోసం, అలిసిపోయి బ్రతికి అసలు పరమార్థం మర్చిపోయి నీలోగా. మన బ్రతికేంటో, మన స్థితి ఏంటో, మన దారేంటో అదే మర్చిపోయాం. మొత్తం మర్చిపోయి వెళ్ళిపోయాం. అప్పుడు దేవుడు అంటాడు, నేను భూలోకానికి నిన్ను ఎందుకు పంపించాను, నువ్వు చేసింది ఏంటి అంటే, మరి పంపించావు, మరి పంపించాక మరి అన్నీ లెక్కెట్టుకున్నాను. ఎవరు లెక్కెట్టుకున్నారు? మనమే లెక్కెట్టుకున్నాం. ఆడ నావాడండి, నావాడండి, ఆడి కోసం అండి, వీడి కోసం అండి, వాళ్ళ కోసం అండి, ఏ కోసం అండి, నా అక్క కొడుకండి, నా తమ్ముడు కొడుకండి, వీళ్ళండి, వాళ్ళండి, వీళ్ళండి అని మనం ఏం చేసాము?
అన్ని బంధాలు అన్ని లంకెలు పెట్టుకోవద్దని దేవుడు నేను చెప్పలేదు, కానీ పెట్టుకుని ప్రభుకి ఇవ్వవలసిన మహిమ పోగొట్టామంతే. దేవునికి ఇవ్వవలసిన ఘనత పాడు చేశామంతే. అందుకే యేసయ్య ఒక మాట చెప్పాడు, నాకంటే ఈ లోకంలో మీరు దేనినైనాను ఎవరినైనాను ప్రేమించొద్దు. ఇది వాక్యం. ఎందుకంటే నువ్వు చస్తే నేను పరలోకానికి నీ కొడుకు తీసుకెళ్ళడం, నీ కూతురు తీసుకెళ్ళడం, కట్టుకున్న భార్య అయినా తీసుకెళ్తాం. ఎవరు తీసుకెళ్ళరు పరలోకం? నీ భర్తే నిన్ను పరలోకానికి తీసుకెళ్తారు. ఎందుకంటే బైబిల్ ఉంది, సచ్చిన తర్వాత అంటాడు అక్కడ ఎవరికి వారే. నువ్వు నా భార్య అంటే అక్కడ భార్య ఉండరు. నువ్వు నా కొడుకు అంటే వీడి కోసం ప్రయాసపడ్డాంటే అక్కడ కొడుకులు ఏముండరు. సచ్చిన తర్వాత కొడుకులు ఉండరు, కూతురు ఉండరు, కొడుకులు ఎవరు బంధత్తాలు ఉండరు. బైబిల్ ఉంది ఎవరికి వారే. భూలోకంలో దీనికోసం నీ పరమార్థాన్ని నాశనం చేసుకుంటే, నీ దేహంతో ఇష్టం వచ్చినట్లు చేసి పరమార్థాన్ని వదిలేసుకుంటే, మనం చనిపోయిన తర్వాత అంతకంటే భయంకర మరొక శిక్ష అనుభవించేది కర్మ వస్తుంది. దేవుడు ఆ కర్మ అనుభవించకూడదని, ఆ నరకానికి పోకూడదని ముందుగా మనకి వాక్యం ద్వారా బోధిస్తూ ఉన్నాడు. సత్యాన్ని గుర్తించుకుని ఈ దేహంలో ఓపిక ఉన్నప్పుడే ప్రభుని మహిమపరచండి. ఓపిక లేనప్పుడు ఎలాగా సంపూర్తిగా నువ్వు చేయలేవు. దేహంలో ఆరోగ్యం ఉన్నప్పుడు కూడా చేయకపోతే, ఆరోగ్యం క్షీణించిపోయి మంచాన చాపల అతుక్కుపోతే అప్పుడు ఇంకేం చేస్తావు? చేయలేము. చేయడానికి అవకాశం ఉండదు. చేయలేము. ఓపిక ఉన్నప్పుడు మనం రాలినప్పుడు ఓపిక లేకపోతే ఎలాగొస్తుంది? ఒక ఆవిడ పాపం ఏడుస్తుంది, రావాలండి పాస్టర్ గారు, నడవలేకపోతున్నానని పాపం ఏడుస్తుంది. నిజంగా అప్పుడు ఓపుకున్నప్పుడు అప్పుడు పనులు అయ్యేది కాదండి, ఇంట్లో పని అయ్యేది కాదు, అందుకే రాలేకపోయాను. ఒప్పుకున్నప్పుడంటే ఇంట్లో పని అయ్యేది కాదట. ఇప్పుడు రావాలని ఆస్తుంది, అడుగు కూడా లేని పరిస్థితి వచ్చేసింది పాపానికి. అంటున్నాను, ఆ దేహము దేవుడి చేతిలో ఉంది. హల్లెలూయా. ఎవరి చేతిలో ఉందండి? దేవుడి చేతిలో ఉంది. నా ఇష్టం వచ్చినట్లుగా మనం ఈ దేహము తెలుసుండి ఇక్కడ లోకం కోసమే వాడితే దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? ఇది నీది కాదు, దేవుని సొత్తు. ఆమేన్. ఎవరి సొత్తు? దేవుని సొత్తు. దేవుని సొత్తు దేవునికి అప్పగించు. మనవాళ్ళు అంటారు అత్త సొమ్ము అల్లుడి దానం అంటారు, చూసారా? అలాగా ఉంది. దేవుడు ఇచ్చిన సొత్తుతో మనం ఏం చేస్తున్నాం? మన ఇష్టానుసారంగా వాడేసుకుంటున్నాం, పాడు చేసేస్తున్నాం. ఇక అలా చేయకండి. మొదటిగా దేహమును గురించి దేవుడికి లెక్క అప్పగించుకోక తప్పదు. ఆమేన్. ఎవరి గురించి? దేహమును గురించి దేవుడికి లెక్క అప్పగించుకోక తప్పదు. క్షీణించిపోయినా సరే ప్రభుని మహిమపరచు. ఓపిక లేకపోయినా సరే ప్రభుని మహిమపరచు. మరణ పడక మీద ఉన్నా సరే ఈ దేహాన్ని దేవునికి అప్పగించు. అది గొప్ప వాక్యం బైబిల్లో ఉంది. చెప్పి ముగిస్తున్నాను. ఎవరో తెలుసా? హిజ్కియా. ఎవరండి? హిజ్కియా. ఎందుకు తెలుసా? అతనికి క్యాన్సర్, మరణకరమైన వ్యాధి. మరణకరమైన వ్యాధి అంటే దానికి మందు లేదు. మందు లేని రోగాన్ని ఏమంటారంటే క్యాన్సర్ అంటారు. ఇంగ్లీష్లో అర్థం ఏంటంటే దానికి ఏం లేదు, ట్రీట్మెంట్ లేదు. ఇక క్యాన్సర్ అంటే క్యాన్సర్ అని అర్థం. సరైన దగ్గర మా వైద్యం లేదు. అతనికి మరణకరమైన వ్యాధి వచ్చేసింది. భక్తుడు వచ్చాడు, నాయన సాగిక జీవితం, నీ జీవితం ఇంతవరకు దేవుని మహిమపరచవు, చాలు, ఇక మరణం దగ్గరికి వచ్చేసింది. ఒక 5 నిమిషాల్లో నీళ్ళు చక్కబెట్టేసుకో, దేవుడు నీకు పిలుస్తున్నాడని చెప్పేశాడు. ఆయన ప్రార్థన కూడా చేయలా. ప్రార్థన చేశాడా? ప్రార్థన చేయలా. ప్రార్థన చేసి నీళ్ళు చక్కబెట్టి చెప్పి వెళ్ళిపోయాడు. ఆ 5 నిమిషాలలో చచ్చిపోయే పరిస్థితిలో పడక మీద ఉన్నవాడు లెగలేని స్థితిలో ఉన్నాడు.
ఇక 5 నిమిషాల్లో ఏం చేశాడు అసలు? పడక మీద ఉన్నాడు, పడక మీదే బెంకెట్టేసుకున్నాడా? వెంటనే పడక నుంచి ఒక్క దూకు దూకి బోర్ల వేలమని పడిపోయి కిందకి. ఇక్కడ లేవడానికి కూడా ఒప్పులేదు, కూర్చోడానికి కూడా ఒప్పులేదు. తబేలమైన మంచం కింద తబేలమైన పడిపోయి కాళ్ళు ఈడ్చుకుంటా వెళ్ళి గోడ దగ్గరికి వెళ్ళాడు. గోడ వైపు తిరిగి ప్రభువా అంటూ ప్రార్థన. ఉన్నది 5 నిమిషాల్లో ఎవరికి ఉపయోగించాడు ఆ సమయం? దేవుడి సందు ఉపయోగించాడండి. ఈలోగా ఏమే భార్యలారు రండి, కొడుకులారు రండి బాబు చచ్చిపోతున్నానంట అన్నాడా? అలా చచ్చిపోయే పరిస్థితుల్లో, లెగలేని పరిస్థితులు కూడా గోడ తబేమని పడిపోయి కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళి గోడ వైపు తిరిగి ప్రభువా నేను ఎలా బ్రతికింది నీకు తెలుసు నాయన. ఈ బైబిల్ ఏడ్చుచు దేవునికి ప్రార్థన చేశాడు. చనిపోయి 5 నిమిషాలు కూడా అది ఎవరికి ఉపయోగించేది సార్? దేవుడి కోసమే ఉపయోగించాడు. ఎవడతను? రాజు, దేశానికి వెళ్ళే రాజు. ఒక రాజు కూడా అంత జాగ్రత్త తీసుకున్నాడు. తన దేహాన్ని దేవుడికే 5 నిమిషాలు ప్రభులోనే ఉపయోగించాలనుకున్నాడు. ఆ 5 నిమిషాలు దేవుడికి ఇచ్చేశాడు. చివరికి 5 నిమిషాలు కూడా ఇచ్చాడు. అందుకని అతనికి 15 సంవత్సరాలు ఆయుష్ పెంచేశాడు. ఆమేన్. ఉన్న 5 నిమిషాలు కూడా ఎవరికి? దేవుడికే ఇచ్చేసాడు, కానీ తనకంటూ ఏమీ ఉపయోగించుకోవాలా. అదండి నిజాయితీ అంటే. అదే దేహంతో దేవుడికి లెక్క పూజ ఉంటుంది. 5 నిమిషాలు, చివరి 5 నిమిషాలు కూడా ప్రభువుకి కేటాయించినందుకు 15 సంవత్సరాల ఆయుష్ పొందుకోగలిగాడు. అదండి అద్భుతం అంటే. మరి నీ దేహము అలా ప్రభు సన్నిధిలో వాడగలుగుతావా? ప్రార్థించగలుగుతావా? స్తుతించగలుగుతావా? సాక్షిగా నిలబడుతుందా నీ దేహం? కనబరచగలుగుతావా? అంటే ఎప్పుడు చేయగలుగుతావు? ఇది నాది కాదు, దేవుని సొత్తు అనుకున్న వారు మాత్రమే జరిగిస్తారు. అటువంటి వారిని దేవాది దేవుడు దీవించి సకల దీవెన ఆశీర్వాద ఆరోగ్యములు ప్రసాదించి మరణం వరకు నమ్మకముగా ఉందురుగాక. ఆమేన్. నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు. హల్లెలూయా. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన యేసయ్య, కృప కలిగిన రక్షకుడా, నీకు వందనాలు స్తోత్రాలు. ఈ రోజు నైనా నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. ఒకప్పుడు ఈ దేహం నమ్మకముందు అయిందలా గతం అయిపోయింది నాయన. ఇక దాని గురించి నేను లెక్క చెప్పుకోవట్లేదు, కానీ అయిపోయింది. వదిలేసాం. ఎన్నో పాప పనులు చేసాం, ఎన్నో ఇష్టాచారం చేసాం, ఎక్కడెక్కడికో గడిపేసాం, ఏదేదో చేసాం, అయిపోయింది. కానీ నిన్ను నమ్ముకున్న తర్వాత, నీ రక్షణ భాగ్యం పొందిన తర్వాత మా దేహములో నీవు ఉంటానన్నా. నీ దేహము దేవుని ఆలయం అంటున్నా. మీ దేహము మీది కాదు, నేను కొనుక్కున్నాను. నా ప్రాణమనే విలువ పెట్టి నేను కొనుక్కున్నా. నా దేహముది. మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు. నా దేహం అది. మీ దేహముతో దేవుని మహిమపరచుడని వాక్యం ఉంది నాయన. ఈనాడు అనేక మంది దేవుని నమ్ముకుని కూడా వారి దేహాలతో ఎన్నో లోకం పనులు చేసుకుంటున్నారు, కానీ
నీ పని నీ పాదాల చెంత ఉండడానికి ఎందుకో వారికి సమయము లేదు, తీరుబడి లేదు, అవకాశం లేదు. కానీ ఏం చేస్తున్నారంటే నీవిచ్చిన ఆరోగ్యం, నీవిచ్చిన ఆయుష్, నీవిచ్చిన దేహముతో దుర్వినియోగం చేస్తున్నారు. తర్వాత అది నువ్వు చేతుల్లో తీసుకుని బంధిస్తే ఆరోగ్యం పోయాక, ఆయుష్ లేక, దేహంలో ఓపిక లేక, సత్తువు లేక ఉన్నప్పుడు వారు ఏం చేయగలుగుతారో నాకు తెలియదు. కానీ ఉండగా దుర్వినియోగం చేస్తున్నారు, ఉండగా వ్యర్థపరుస్తున్నాడు. వాడికి ఇచ్చిన తలాంతు వాడు నిర్లక్ష్యము చేశాడు. దాన్ని వాడలేనందున వాడు కాళ్ళు చేతులు కట్టి సీకటగల కొట్టులో పడేసావు. వెలుగు ముఖమే చూడకుండా చేసేసావు నాయన. ఒకవేళ నీవిచ్చిన దేహముతో ఇంకా లోకములోనే పురుగులాటలో పడిపోయి నిన్ను మర్చిపోతున్నారేమో, నీ సన్నిధి నిర్లక్ష్యం చేస్తున్నారేమో, నీవిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నారేమో. ఒకవేళ నీవిచ్చిన ఆరోగ్యం నువ్వు తీసేసుకుంటే, నీవిచ్చిన ఆయుష్ నువ్వు తీసేసుకుంటే, నీవిచ్చిన ఓపిక నువ్వు తీసేసుకుంటే వారి స్థితి ఏమైపోతుందో మాకు తెలియదు నాయన. గొప్ప గొప్ప రాజులే అంతరించిపోయారు, మంత్రులే అంతరించిపోయారు, ప్రధానులే అంతరించిపోయారు, జమీందారులే అంతరించిపోయారు, కోటీశ్వరులే అంతరించిపోయారు. మేమెంత, మా స్థితి ఎంత, మా బ్రతికెంత నాయన. నీటి మీద బుడగలంటూ ఆయన మా బతికెంత నాయన. మనిషి అహంతో విర్రవీగిన గర్వము కలిగిన మనస్తత్వాలతో చెడిపోతున్నారేమో నాయన. అటువంటి ప్రజలతో మాట్లాడి దర్శించి వారి దేహాలతో నీ నామాన్ని మహిమపరిచినట్లు భూమి మీద బ్రతుకుండగానే మహిమపరిస్తే ఈ దేహము నరకానికి పోకుండా తప్పించబడుతున్నట్టున్నాము. మాకు ఆశ ఒకటి, మా కోరిక ఒకటి, మేము నరకములో ఉండకూడదు. నీ మహిమ కలిగిన రాజ్యంలో మేము ఉండాలి. నీ నిత్య రాజ్యంలో మేము తిరుగులాడాలి, ఆనందించాలి, సంతోషించాలి. ఆ నరక యాత్ర నుండి మమ్మల్ని తప్పించి నిత్య మహిమలో మేము ఉండులాగున మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నీ కృపతో నింపి మీరు మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. లేచి నిలబడండి. దవ్యమని కనబడతావా? దేవునికి స్తోత్రం. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా? నీకు